వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం శ్రీ 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 నందీశ్వర స్వామి పాదము నంది అడుగు ఇక్కడ ఈ ఆలయం వద్ద ఏర్పడింది. ఈ నంది అడుగు ఎప్పటి నుంచి ఉంది, ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, దీని గురించి ఇప్పుడు సార్ అర్జున్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఓం నమ శివాయ. నా పేరు అర్జున్ రెడ్డి. ముందుగా సుమన్ టీవీ వారికి నమస్కారాలు. ఈ పుణ్యక్షేత్రం శ్రీ 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 నందీశ్వర స్వామి దేవస్థానం, శ్రీ ఆశ్రమం, శ్రీపురం, కదిలి. ఇది కృత, త్రేత, ద్వాపరం, కలియుగం ఎప్పటి నుంచో వస్తూ ఉందో ఇది ఎవరికి కూడా తెలియనటువంటిది. ఇది పూర్వం అంటే మా పెద్దలు, మా గురువులు చెప్పిన ప్రకారం ఏంది అంటే, కదిలి మందిరానికి అంటే పరశురాముల వారి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి పరమశివుడు హిమాలయాల నుండి అంటే కైలాసము నుండి భూమి మీదికి వచ్చినప్పుడు, అమ్మవారితో సహితంగా నందివాహనంపై వచ్చినప్పుడు ఇక్కడ బండరాళ్లపై కొన్ని పాదముద్రలు పడ్డాయి. వాటినే నంది అడుగులుగా పిలుస్తారు. అటువంటివి 4 పాదాలు ఇక్కడ అడుగులుండే, 3 కాలక్రమేణా ధ్వంసం కాబడ్డాయి. మిగిలింది ఏంటంటే ఒక పాదం మిగిలింది. దాని సంరక్షణలో భాగంగానే మేము ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాం. ఇది ఇక్కడ అంటే స్వామివారు స్వయంభూగా వెలిశారు కాబట్టి స్వయంభూగా నందీశ్వర స్వామి దేవస్థానంగా పిలువబడుతుంది. ఇక్కడ వచ్చినటువంటి అంటే ఇక్కడ యంత్రము, మంత్రము, తంత్రము ఇక్కడ ఎటువంటి స్థాపన లేదు కాబట్టి ఇది అత్యంత పవిత్రమైందిగా అంటే స్వయం స్వామివారితోనే వెలిసింది కాబట్టి స్వయంభూగా పిలువబడుతుంది. ఇటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఇక్కడ చాలా విశిష్టత ఉంది. ఇక్కడ భూ సంబంధమైనవి, కోర్టు సంబంధమైన వ్యవహారాలు, సంతాన సంబంధమైనవి కానీ ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఇది గత 1.5 సంవత్సరాలు అంటే 18 నెలలైంది ఈ నిర్మాణం చేసి. మేము దీన్ని ఇప్పుడు మా ఆధ్వర్యంలోనే దీనికి ఒకటిన కార్యక్రమాలన్నీ కూడా మా ఆధ్వర్యంలోనే జరుపుతున్నాం. భక్తులకు అంటే పేదలకు, నిరుపేదలకు, ఎందుకంటే ఇప్పుడు ఈ కాలం ఆధ్యాత్మికం అనేటటువంటిది ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం అయింది కాబట్టి అంటే అందరూ కూడా పూజలను కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు ఈరోజు. కాబట్టి ఇక్కడ మా దగ్గర ఏదైనా కానీ ఉచితంగానే చేస్తాం. ఏ పూజ అయినా కానీ మా దగ్గర ఉచితంగానే చేస్తాం కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున వస్తారు మా దగ్గరికి. ఇది ఇక్కడ అంటే మా ఉద్దేశం ఏంటంటే పేదవానికి భగవంతుడు చాలా దగ్గరగా ఉండాలా. ధనవంతుడు ఎక్కడైనా కానీ పూజ చేయించుకోగలడు. ఏ గుళ్ళో పోయినా కానీ ఇలా 5,000 అభిషేకం చేయాలంటే 10,000 ఆ టికెట్లే ఉన్నాయి. 500 మినిమం ఏ గుళ్ళలో పోయినా కానీ. మా దగ్గర అట్లా కాదు, ఉచితంగా చేస్తాం. ఇది కూడా మాకు ఆ పరమాత్ముడు, ఆ పరమేశ్వరుడు ఇచ్చినట్టు సేవగా భావిస్తున్నాం. సుమన్ టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.